ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. చెప్పు మిథునా. మనోజ్కి ఎలా ఉంది? క్రిటికల్ గానే ఉంది మిథునా. ఇప్పుడే పోలీసులు వచ్చి ఆంటీ అంకుల్ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు. కేసు పెద్దదే అయ్యేలా ఉంది. మనోజ్కి ఏం కాదుగా? కత్తిపోట్లు బలంగానే ఉన్నాయంటున్నారు. ఒక 2 రోజులు గడిస్తే గాని చెప్పలేమంటున్నారు. అసలు ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదే. నాకు చాలా భయంగా ఉంది. అవును మిథునా, నాకు మనోజ్ పరిస్థితి చూస్తే భయమేస్తుంది. ఆంటీ అంకుల్ అయితే చాలా కంగారు పడుతున్నారు. ఇక్కడ నాన్న కూడా చాలా బాధపడుతున్నాడు. మీ నాన్నని తీసుకుని హాస్పిటల్కి వస్తాను. ఇప్పుడేం వద్దు మిథునా, మనోజ్ని ఐసీలో ఉంచారు. ఎలాగో ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఎవరినీ లోపలికి రానివ్వరు. నాకు నీ పరిస్థితి చూస్తుంటే బాధేస్తుంది. నా సంగతి వదిలే రమ్య. నా వల్ల ఇలా జరిగిందని నాకు బాధగా ఉంది. నువ్వు బాధపడొద్దని చెప్పే పరిస్థితి కాదు నీది. ఒక్కసారి అమ్మకి ఫోన్ ఇస్తావా? అమ్మా మీతో పాటు హాస్పిటల్కి వచ్చిందేమో అని డౌట్ వచ్చి కాల్ చేశాను. అమ్మిక్కడికి రాలేదు కదా. అక్క లేదా పిన్ని? మిథునా, ఒక మాట చెప్పనా? అసలు గౌతమ్ ఇలా చేసుండాల్సింది కాదు. రమ్య, నువ్వు నమ్మవని నాకు తెలుసు, కానీ నీ ప్రేమను నిన్ను సాధించడానికి ఇలా చేశాడనిపిస్తుంది. అందరు అదే అంటున్నారు. గౌతమ్ అలా చేస్తాడని ఊహించలేకపోయాం. రమ్య, నిజం తెలియకుండా మాట్లాడుకో. ప్రేమ గుడ్డిదంటారు. మిథున తన కళ్ళెదురుగా గౌతమ్ ఎవరినైనా మర్డర్ చేసినా నమ్మేలా లేదు. ఏమైంది? ఉందంటనా అమ్మా? అక్కడికి కూడా రాలేదండి నాన్న. రాలేదా? సరే, మరి ఎక్కడికి వెళ్ళింది? ఎంత చెప్పినా నమ్మట్లేదు, వినిపించుకోవట్లేదు. ఆయన బాధలోనూ అర్థం ఉంది అంకుల్. తప్పంతా నాది. ఇక్కడికి రాకూడదు. ఇక్కడికి రావటం నేను చేసిన అతిపెద్ద తప్పు. నీ ప్రేమను కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డావని తెలుసు. అయినా ఏ తప్పు చేయకుండా నింద నీ మీద పడింది. నా బాధంతా మిథున పరిస్థితి ఏంటా అని. పాపం మనోజ్ ఎలా ఉన్నాడో ఏంటో. నన్ను సొంత అన్నకన్నా ఎక్కువగా చూసుకున్నాడు. నాకు తెలుసమ్మా, నీ మనసు ఎంత అల్లకల్లోలంగా ఉందో. అటు మీ నాన్న చెప్పింది కాదనలేక, ఇటు గౌతమ్ తప్పు చేశాడని నమ్మలేక ఎంత వ్యధ అనుభవిస్తున్నావో. హలో, నువ్వేనా గౌతమ్ అంటే?
అవును సార్. నువ్వు మనోజ్ అనే వ్యక్తి మీద హత్యా ప్రయత్నం చేసినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. అది కాదు సార్, అది మీరు ఎవరు ఏం మాట్లాడకండి. అన్ని సాక్ష్యాలు బలంగా ఉన్నాయి. అందుకే మేము అరెస్ట్ చేయడానికి వచ్చాం. మనోజ్ తండ్రి మాకు కంప్లైంట్ ఇచ్చాడు. నాకు ఎమ్మెల్యేనే కాదు, మంత్రులు కూడా తెలుసు. ఓ, మీరు ఎమ్మెల్యే గారి తాలూకానా? ఏమయ్యా పెద్ద మనిషి, క్రిమినల్ని ఎమ్మెల్యే గారి చేత రికమెండ్ చేయించుకొని విడిపించుకొని వెళ్ళావు కదా. అప్పుడు గనక వీడు లోపలే ఉండుంటే ఇప్పుడు మీ ఇంట్లో పెళ్లి ఆగేది కాదు కదా. అప్పుడు వీడు ఎలాంటి వాడో తెలియక విడిపించాను. ఇక మాత్రం వీడు బయటికి రానే కూడదు. నాన్న, ఏమా, ఏంటి ప్రేమ? ఇన్స్పెక్టర్, ఇందులో నా కూతురికి ఎలాంటి సంబంధం లేదు. నా కూతురు వెంట పడింది, పెళ్లి చేసుకోవడానికి వేధించింది వీడే. ఒప్పుకోకపోయేసరికి పెళ్లి ఆపడానికి నా కాబోయే అల్లుణ్ణి వీడే పొడిచాడు. అర్థమైంది. మీరు చెప్పాల్సిన పని లేదు. ముఖ చిత్రం మొత్తం అర్థమైంది. ఏరా, నా సర్వీసులో ఎంతో మంది భగ్న ప్రేమికుల్ని, సైకోగాళ్ళని చూశాను. నువ్వు వాళ్ళని మించిపోయావురా. పెళ్లి మండపంలోకి వచ్చి పెళ్లి పనులు చేపిస్తూ పెద్ద మనిషిలా నటిస్తూ పెళ్లి కొడుకునే లేపేద్దామనుకున్నావు. నీది మాస్టర్ మైండ్ రా. ఇన్స్పెక్టర్ గారు, మీరు పొరపాటు పడుతున్నారు. అతను ఏం చేయలేదని మీరే ప్రూవ్ చేస్తారు. ప్రూవ్ చేస్తానా? ఎలా? ఇది ఓపెన్ అండ్ షట్ కేసు అంతే. ఒకడే విక్టిమ్, ఒకడే కల్ప్రిట్. నేరస్తుడెవడో కళ్ళ ముందు కనిపిస్తుంది. మోటో క్లియర్గా అర్థమవుతుంది. వీడిక బయటికి రాడు. వీడెంత పకడ్బందీగా ప్లాన్ చేశాడంటే, ఏ సింగు, ఆ కార్డు ఇక్కడ పెట్టావు, అది చూపించు వీళ్ళకి. నా మొబైల్లో కాపీ తీసి పెట్టాను సార్. సార్, ఒరే 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 ఒరే, ఏం బుర్రరానిది. పెళ్ళాపడానికి సామ దాన భేద దండోపాయాలన్నీ వాడావుగా. వెరీ గుడ్. ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్. ఇక నువ్వు బయటికి రాకుండా చేసే ఎఫర్ట్ నేనెలా పెడతానో చూడు. ఇంతకీ స్పాట్ ఎక్కడరా? రండి సాబ్, నేను చూపిస్తాది. ఇంతకీ నువ్వెవరు? నమ్మకమైన పనోడివా? సాబ్, నేను ఇంట్లో పెళ్లి చేయడానికి వచ్చింది. ఇంకేం చేస్తావు పెళ్ళి? ఇంటికెళ్దు గాలే. సరే పద, స్పాట్ చూపిద్దు గాని. అవు సాబ్, అవు.